వాక్య దర్శన వీక్షకులకు, సహోదరి సహోదరులకు, విశ్వాసులకు, దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆపదలో ఆదుకునే వాక్యము. ఆపదలో ఆదుకునే వాక్యం. చూడండి, ఆపదలు ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మనుషులు ఎవరు మనల్ని ఆదుకోరు, కానీ వారు పై మాటలు చెప్పి మనల్ని ఏదో ఆదరించాలని ప్రయత్నం చేస్తారు, కానీ వారి మాటలు మనల్ని ఆదరించవు. మరి ఎవరు ఆదరించగలరంటే మనల్ని తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే రూపింపచేసి బయటికి తీసుకొచ్చి పసిప్రాయము, యవ్వనప్రాయము, కౌమారము, కుటుంబం ఇచ్చి తన ఏళ్ల భయభక్తులు పుట్టించి దినం వరకు నడిపించి జీవింపజేస్తున్న దేవుని మాటలు మాత్రమే మనకు ఆదరణ కలగజేస్తాయి. మనుషుల మాటలు ఎలాగుంటాయి అంటున్నాడంటే, ఆయన కొరుకు పుండు వలె ఉంటాయట. బాధలో ఉన్నవారికి ఇంకను బాధ కలగజేస్తాయి. ఏవేవో ఆచారాలు చెప్పి వారికి తెలిసిన జ్ఞానం గొప్పదని చెప్పి వారు ఏం చేస్తారంటే వారిని బలహీనులుగా చేస్తారు. వాళ్ళని ప్రోత్సహించలేరు. వారి మాటలు ఇంకను వారి గుండెకి, మనసుకి బాధ కలిగిస్తే తప్ప ఆదరించలేవు. చాలామంది దేవుని సందుకు వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత, వారి జీవితంలో ఒక మేలుకైన మన మార్గం అనగా రక్షణ మార్గంలో చూపించిన తర్వాత అందరూ నడుస్తున్నప్పుడు, వారు ఏదైనా అవిధేయత కలిగి దేవుని మార్గం తప్పించుకున్నప్పుడు మరలా అపవాదికి అవకాశం ఇచ్చి వారి శిక్షకు పాత్రలైనప్పుడు చాలామంది ఆ విషయం వాక్యం ఎరుగక, వాక్యం తెలియక వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. వీళ్ళ కుటుంబంలో శోధన వచ్చింది, వీళ్ళ కుటుంబంలో ఒక మనిషి చనిపోయాడు, వీళ్ళ కుటుంబంలో బాధ కలిగింది. దేవుడిని నమ్ముకోకపోతే బాగుండు, దేవుణ్ణి నమ్ముకోకముందే బాగున్నారని మనుషులు, గ్రామంలో ఉన్నవారు, వారిని ఇష్టపడేవారు, వారి మాట లెక్క చేసేవారు, అలాంటి వారు వచ్చి కొన్ని మాటలు చెప్తుంటారు. చూడండి, నేను ఒక మాట చెప్తాను. దేవుణ్ణి నమ్మినా నమ్ముకోకపోయినా ఏది ఏమైనా ఈ మొదటి మరణం అందరికీ వస్తుంది, అవునే కదండి. కానీ మనకు రాకూడని మరణం ఏంటంటే రెండవ మరణం. ఈ మొదటి మరణం వల్ల దేవునికి దగ్గరవుతామని, ఆయన రాజ్యానికి పాత్రలోకి నువ్వు మెట్టెక్కుతున్నావు అనే సంగతి వారికి తెలియక, వాక్యం మెరుగుగా జీవం అంటే ఈ లోక సంబంధమైన జీవమే, మరణం అంటే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన మరణమే అనుకుని వారు ఆ చనిపోయిన వారి కుటుంబాన్ని బట్టి, చనిపోయిన పరిస్థితిని బట్టి కీడని ఎంచుతారు. ఈ లోకంలో జీవించినంతకాలం ఒక మేరని ఎంచుతారు. దేవుని వాక్యం చెప్తుంది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచమని అన్నాడు, చనిపోడు. నా మీద ఆనుకున్న వారికి ఆపత్కాలంలో నేను ఆదుకుంటాను, వారికి ఉత్తరం ఇస్తాను, సీయోను నుంచి జవాబు ఇస్తాను అని వారు చేయి పట్టుకుని ఆపదలోంచి, ఆ కష్టకాలం లేవనెత్తి మరొకసారి నేను ఉన్నానంటూ మనుషులందరూ విడిచిపెట్టినా నిన్ను ఇడువను ఎడబాయని వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి, వారు పడిన గుంటలోంచి వారు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, జిగటగల దొంగ ఊపులో పడి ఉన్నప్పుడు, నాశనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారికి నాశనమే ఇంకా తథ్యమని మనుషులందరూ కూడా నీ గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు, నీ నాశనకరమైన జీవితాన్ని విడిపించి మనుషుల ఆలోచన తలంపులు మార్చి, ఆయన ఆలోచన తలంపులు నీ పట్ల నెరవేర్చి, నువ్వు పడిన గుంటలోంచి, నీ నాశనకరమైన తెగుల నుంచి, నీ పరిస్థితి నుంచి లేవనెత్తి అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుడు కార్యం చేసి, ఏ మనుషులైతే నిన్ను నిందించారో, ఏ మనుషులైతే నీ చెడ్డ కోరారో, నీకు హాని కోరారో, ఆ మనుషుల ముందు నిలబెట్టి నువ్వు గొప్పవాడువని, యోగ్యుడివని, దేవుని నమ్మ నీకు ఏ లోటు ఉండదని మరొకసారి సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడే మనకి వీలు కలుగు చేయాలి. ఆమేన్. అది దేని వల్ల జరుగుతుందంటే వాక్యం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే వాక్యమే బాధలోంచి విడిపిస్తుంది, మన నెమ్మదిని కలగజేస్తుంది. వాక్యము కనుక నీ హృదయంలో లేకపోతే లోకులందరూ చెప్పుకునే పరిస్థితులు మన జీవితంలో జరుగుతాయి. వాక్యం కనుక ఉన్నట్లయితే లోకులందరూ మాట పాతాళంలోకి వేసి దేవుడు మన పైకి తీసుకొచ్చి ఆయన మహిమార్థమై ఆయన మాట చేత బాగు చేసి స్వస్థపరిచి ఆయన సాక్షిగా వాడుకుంటాడు. ఆమేన్. కాబట్టి అక్కడ చెప్తున్నాడు కదా, చూడండి, అక్కడ లేఖనాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అక్కడ 107వ కీర్తన 19వ వచనంలో చూసుకున్నట్లయితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుంచి వారిని విడిపించును. ఆయన వారి ఆపద నుంచి వారిని విడిపించును. ఎక్కువగా నాకు తెలిసి ఆపదలు కానీ, కష్టాలు కానీ, మన మనసుకు వేదన కానీ, బాధ కానీ ఎవరి వల్ల కలుగుతుందంటే కుటుంబంలో కానీ, రక్త సంబంధంలో కానీ, అన్నదమ్ముల్లో కానీ, స్నేహితుల్లో కానీ
మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరి మేలు ఎక్కువగా కోరుకుంటామో, ఎవరు బాగుపడాలని ఆలోచన చేస్తామో వారి నుంచే మనకి బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, వారి నుంచి ఆపదలు కూడా వస్తాయి. ఆమేన్. ఇది సత్యమండి. ఈ సత్యము ఎక్కడ నేను తెలుసుకున్నానంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకున్నాను. ఒక కుటుంబాన్ని బట్టి. ఆ కుటుంబము భక్తిహీనుడు కుటుంబం కాదు, భక్తి గల కుటుంబమే. దేవుని యెడల భయభక్తులు కలిగిన కుటుంబము. ఏమండి? దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము, దేవుని పేరు పెట్టుకున్న కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టినటువంటి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి ఆ కుటుంబంలో ఒక అన్నదమ్ముడికి ఆపద కలిగింది. ఆ ఆపద అన్నదమ్ముల వల్లే కలిగింది. ఆమేన్. అయినను అన్నదమ్ముల వల్ల వేదన కలిగినా, అక్క చెల్లెల వల్ల వేదన కలిగినా, నిన్ను ప్రేమించి నమ్మించి మంచి స్నేహితుడిని నీ మనసులో ముద్ర వేసుకుని నిన్ను మోసపరుస్తున్న నీ స్నేహితుని వల్ల ఆపద వచ్చినా మనం మొరపెట్టినప్పుడు తప్పక దేవుడు ఆపద నుంచి విడిపించగల శక్తి గల వాక్యం కలిగినటువంటి వాక్యమైనటువంటి దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, తన వాక్కు చేత మనల్ని బాగుపరిచే దేవుడు మనకు కలిగి ఉన్నాం. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆపద వచ్చినప్పుడు దాన్ని ఆదుకునే దేవుణ్ణే వెతకాలి తప్ప దానికి భయపడకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి తప్పించే దేవుణ్ణి వెతకాలి తప్ప ఆ శ్రమకు మనం కృంగిపోకూడదండి. ఒక నింద వచ్చినప్పుడు ఆ నిందని సైతం తొలగించి నిందాస్పదంగా చేసి నిర్దోషిగా ఈ లోకంలో ఎంచి నిన్ను నిలబెట్టగలిగినటువంటి దేవుని వాక్యం మాత్రమే లోబడాలి. చాలామంది జీవితాల్లో ఆపద వచ్చినప్పుడు అల్లాడిపోతుంటారు. బాధ కలిగినప్పుడు వేదన గురైపోయి ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడతారు, విశ్వాసాన్ని కోల్పోతుంటారు. మనుషులు చెప్పిన మాటకు లోబడిపోయి వారు వేదనలోనే ఉండిపోవడానికి ఇష్టపడుతుంటారండి. ఆపదలు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు భయపడిపోతుంటారు. ఈ పరిస్థితి ఎలాగా అనేసి నువ్వు దేవునికే భయపడితే ప్రతి ఆపద నుంచి, ప్రతి శ్రమ నుంచి విడిపించి నీకు విడిపిస్తే చాలు అనుకుంటావు. శ్రమ నుంచి, ఆ బాధ నుంచి తప్పిస్తే చాలు అనుకుంటావు, ఆ వేదన నుంచి బయటకు తీసుకొస్తే చాలు అనుకుంటావు. కానీ అది ఆయనకి చాలదు. నిన్ను విడిపించి గొప్ప చేయాలి, నిన్ను ఆదరించి గొప్ప చేయాలి, ఆయన మహిమార్థమై వాడుకోవాలి. మరలా శ్రమ నీ జీవితంలో రాకుండా, ఆపదలు రాకుండా నిన్ను శ్రమకు గురి చేసిన వారు, నిన్ను ఆపదకు గురి చేసిన వారు, నిన్ను ఇబ్బంది పెట్టిన వారు సిగ్గుపడులాగున వారు నువ్వంటే ఏంటో తెలియజేయడానికి నీ పక్షం నుండి నీ ఆపదతో, నీ శ్రమతో, నీ ఇరుకు ఇబ్బందితో యుద్ధం చేసి దేవుడే నిన్ను గెలిపించి వారి ముందు నిలబెట్టి నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. అలాంటి కుటుంబానికి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 1-8 వచనాలు మనం ధ్యానించుకుందాం. యాకోబు తన తండ్రి అయిన పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏండ్ల వాడై తన సోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. అతని క్షేమ సమాచారమని అడుగులేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూసి, నిన్ను కన్నీ కలను మీరు దయచేసి వినడి. అదేమనగా, మన చేనులో పనులు కట్టి ఉంటిమి,
నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడి అని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నిశ్చయముగా నువ్వు మమ్ము నేలిదువా, నీవు మా మీద అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భము యాకోబు కుమారుల మధ్య, అలాగే భార్యలైనటువంటి బిల్హా కుమారుల మధ్య, జిల్పా కుమారుల మధ్య జరుగుతుంది. ఈ యోసేపు ఎవరి కుమారుడు అంటే రాహేలు కుమారుడు. ఎవరి కుమారుడు? యాకోబు చేసుకున్న లేయా తర్వాత రెండో భార్యన మేనమామ కుమార్తె రాహేలు కుమారుడు యోసేపు. వీరిద్దరూ ఇష్టపడి చేసుకుని చాలా సంతోషంగా జీవించారు కనుక యాకోబు మంచి అందమైన వాడుగా, సుందరమైన వాడుగా, యథార్థమైన మనసు కలిగిన వాడుగా, తప్పుని చెడుని కూడా ఎంతమాత్రం అంగీకరించకుండా తండ్రి వద్దకు చేరవేసేవాడుగా, ఇతరులను సరిచేసేవాడుగా, అట్టి మనసు కలిగి దేవుని ఆత్మ నింపబడి పుట్టిన కుమారుడు యోసేపు. అయితే ఇతరందరికంటే చిన్నవాడటండి. 17 ఏండ్ల వాడై ఉన్నాడట. అయితే ఈ చిన్నవాడు వారి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి క్షేమ సమాచారం కూడా వారు అడిగేవారు కాదట. కారణం ఏంటంటే అతని మీద పగబట్టారు. అతని మీద పగబట్టడానికి ఇతని దోషం ఏమి లేదు, కానీ 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే అన్నదమ్ములు చేసిన ప్రతి చెడు పని తీసుకొచ్చి తండ్రికి చేరవేసేవాడు. దానివల్ల తండ్రి గద్దించేవాడు. దానివల్ల ఇతని మీద పగబట్టరారు. అంతేకాకుండా యాకోబు వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు, ఆఖరి కుమారుడు కాబట్టి అతన్ని అంటే ఎక్కువ ప్రేమించి అతనికి ఒక మంచి విచిత్రమైనటువంటి అంగిని కుట్టించాడు. ఎవరికి లేని వస్త్రాన్ని యోసేపుకి ఇవ్వడం వల్ల అన్నదమ్ములందరూ అసూయపడి అతని మీద పగబట్టారండి. అంతేకాకుండా ఇతనికి కలలకనే అనుభవం ఉంది. ఆ కళలో ఏదో పెక్కు ఆలోచనలు బట్టి వచ్చిన కళలు కాదు, కలవరమును బట్టి వచ్చిన కళలు కాదు, లోకంలో యొక్క ఏదో ఒక దృశ్యాన్ని చూస్తే ఆ దృశ్యాన్ని మైండ్లో పెట్టుకుని నిద్రపోతుండగా తర్వాత వచ్చిన కళ కాదు. ఆయనకు వచ్చిన కళలన్నీ కూడా జరగబోయే భూత భవిష్యత్తు వర్తమానంలో దేవుడు తను నడిపించే విధానాన్ని బట్టి వచ్చే కళలు. ఆమేన్. అలాగా అప్పటికి ఆయనకు ఒక కళ వచ్చిందంట. ఏంట కళ? ఒక చేనులోని ఒక పన నిలుచుందట. అది యోసేపు పనగా అన్నదమ్ములతో చెప్పాడు. కొన్ని పనులు వచ్చి ఆ పనకి సాష్టాంగ నమస్కారం చేశాయి. నిలుచున్న పన నాది, సాష్టాంగ నమస్కారం చేసిన పనులు మీవి అని చెప్పాడు. దానికి వారు అసూయపడి పగబట్టి, నువ్వు మమ్మల్ని నేలుతావా, మాకు అందరికంటే చిన్నోడివి, నువ్వు మమ్మల్ని ఏలుబడి చేస్తావా, మా మీద అధికారిగా ఉంటావా అని అతని కళను బట్టి, అతను చెప్పిన మాటలను బట్టి మరింత పగబట్టారు. ఆమేన్. ఈ పగ ఎక్కడ ప్రారంభమైందో మొన్న రాత్రి దేవుని కుటుంబంలో చెప్పాను మీకు నేను. ఈ పగ యాకోబు జీవితంలోనే ప్రారంభమైంది. ఏశావు యాకోబుల మధ్య తల్లి చేసిన కార్యం బట్టి పగ ప్రారంభమైంది. ఆ పగ మరలా ఇక్కడ బిల్హా కుమారులు దగ్గరికి వచ్చేటోడికి ఆ పగ మరల ఎల్లో అసూయ ప్రారంభమయ్యి మరలా యథార్థపరుడైన యోసేపు మీద ఏలుబడి చేస్తుంది. ఆమేన్. అలాగ పగబట్టారటండి. ఆ పగబట్టిన తర్వాత
12-21 వరకు చూడండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మందక్షేమం తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూసి, నీవేం వెతుకుచున్నావు అని అతను అడిగాను. అందుకు అతను, నేను సహోదరులు వెతుకుచున్నాను నేను. వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండి అని చెప్పుకుంటూ వింటునని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కళ్ళ కనువాడు వచ్చుచున్నాడని, వీని చంపి ఇక్కడున్న గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసిన చెప్పుదము. అప్పుడు వీని కల ఏమగునో చూతము రండి అని అతనితో ఒకరితో ఒకరు మాట్లాడుకునిరి. రూబేను ఆ మాట విని, మనం వారిని సంప్రదాయం చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించును. ఆమేన్. చూసారా, తండ్రి అయినటువంటి మరి యాకోబు తన అన్నదమ్ములు ఎక్కడున్నారో, ఎక్కడ మందను మేపుతున్నారో నువ్వు వెళ్ళి చూసి వచ్చి సమాచారం నాకు తీసుకొద్దుగని చెప్పినప్పుడు మరి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ లేరు. ఆయన ఇటు అటు తిరుగుతున్న మనుషులు చూసి ఏమి ఎదుగుతున్నావు అని అడుగుతున్నప్పుడు నా అన్నదమ్ములు వెతకవచ్చునన్నప్పుడు వారు ఇక్కడ లేరు, దోతాను ప్రదేశానికి వెళ్ళిపోయారని చెప్పినప్పుడు మరలా పాపం ప్రయాసపడి ప్రేమతో తండ్రి మాటకు లోబడి వారి వద్దకు వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు దూరం నుంచి చూసట వాళ్ళు ఏం చేస్తున్నారట, ఏమంటున్నారు వాళ్ళు, అతడు దగ్గర కాకముందు వారు దూరం నుండి అతను చూసి అతను చంపుటకు దురాలోచన చేసిరి. దూరం నుంచి చూసి ఏం చేస్తున్నారంట, ఇంతకుముందు పగపట్టారు. ఆ పగ రెండో మార్కు కనపడినప్పటికీ ఏమైపోయిందంటే అది వారిలో ద్వేషంగా మారిపోయింది. పగ ద్వేషంగా మారిపోయింది. ఆ పగను నెరవేర్చుకొని ఆలోచన చేస్తూ దూరంగా ఉండగానే వీడిని ఎలాగైనా మనం చంపేయాలి, వీడి పేరు ఈ రోజు మనకి విరిగిడైపోవాలి, ఇక వీడు మన మీద ఎలుబడి చేయకూడదు, మన మీద సమాచారం తండ్రికి చేరదీయకూడదు. అది రాకుండా ఉండాలంటే, తండ్రి మనల్ని అసహించుకుని ఉండాలంటే, మనం చేసిన తప్పుడు పనులు తండ్రికి తెలియకుండా ఉండాలంటే వీడిని చంపేయడమే మంచి పనిని ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకుని వారు ఏం చేస్తున్నారట, ఏమని పిలుస్తున్నారు అతన్ని, ఏమని పిలుతున్నారంటే ఆ కళ్ళ కనవాడు వచ్చుచున్నాడు. ఆమేన్. ఏమంటారండి వాళ్ళు, ఆ కళల కనవాడు వచ్చుచున్నాడు అని చెప్తున్నారటండి. చూసారా, ఈయన పేరేంటి, యోసేపు, అవునా కదా చెప్పండి. వాళ్ళ అందముల ఇంటి కూడా పేరెట్టి పిలకుండా ఆ కళల కనవాడు వచ్చుచున్నాడు. ఎందుకు అలా పిలిచారంటే కళలో కనుచున్నాడు కనుక కదా. మనం చెప్పుకున్నాం కదా, చేసే వృత్తిని బట్టి మాట్లాడే మాటని బట్టి పేర్లు పెట్టి పిలుస్తారని. ఏమండి, కొన్ని పేర్లు చెప్పుకున్నాం కదా. మనం ఏం చెప్పుకున్నాం, ఓ కుంటోడు కుంటితనం కలిగి ఉంటే ఆ కుంటి అతనికి పేరున్న కుంటోడని పిలుస్తారని, అతని అంగవైకల్యాన్ని బట్టి. ఏమండి, ఒకరికి నెత్తి ఉందనుకోండి, ఆ నెత్తిని బట్టి నెత్తివాడని పిలుస్తారు కదా. అలాగా ఒకడు ఎప్పుడు చూసినా ఏముందిరా, ఏమీ లేదు, అంతా మాయరా అంటాడు, కానీ ఆ మాయలోనే జీవిస్తాడు. ఆడికి ఏమని పేరు పెడతారంటే, ఇప్పుడు అలాగనడం వల్ల అంతా మాయగడరా అంటారు. అర్థమవుతుందా? అలాగా ఈయన ఎప్పుడు కళ్ళకని వాళ్ళకి ఆ విషయాలు చెప్పేవాడు కాబట్టి ఏమని పిలుస్తారు వీళ్ళని, అందంలో అయినప్పుడు కూడా ఆ కళ్ళల కనివాడు వచ్చుచున్నాడు, వాడిని ఎలాగైనా మనం చంపివేయాలి అని ఆలోచన కలిగినప్పుడంట రూబేను ఏం చేశాడు, అతని తండ్రికి అతనికి అప్పగించుడికై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించదలిచి రక్తము సిందింపకుడి అతనికి ఏమీయో హాని చేయక అడవిలో ఉన్నటువంటి ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని చెప్పాను. చూసారా, రూబేన్ ఏం చేస్తున్నాడంట, ఈ రూబేన్ ఎవరు, ఆ యొక్క బిల్హాకి జిల్పాకి పుట్టిన కుమారుడు కాదు రూబేను. ఇతను కూడా రాహేల్కి పుట్టినవాడే. యోసేపు తర్వాత రూబేను పుడతాడండి.
కాబట్టి ఒక గర్భంలోంచి వచ్చారు కాబట్టి ఆ పేగు బంధం ఉంటుందని ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, ఆ మమకారం ఉంటుందని. ఇతనిలో మాత్రం ఇతను నష్టపోవాలని, చనిపోవాలని ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏం చేసి డైవర్ట్ చేస్తున్నాడు, అక్కడ మారుస్తున్నాడు. ఏమంటున్నాడు, వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి, అక్కడ చెప్తుంది కదా ఏమని, వారు ఇదిగో ఈ కళ్ళ కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పుదాము అని వీని కళ్ళే మగునో చూతము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. రూబేను ఆ మాట విని మనం వారిని సంపరాదని చెప్పి వారి చేతుల నుండి పడకుండా అతన్ని విడిపించును. ఎట్లనగా ఎలా విడిపించాడంటే, రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలిసి రక్తము సిందింపుకుడి అతనికి హాని ఏమియో చేయకయు అడవులోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోడని వారితో చెప్పును. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కున్న ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగీని తీసేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడదోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు. ఆమేన్. వీళ్ళకి ఒక ఆలోచన కలుగజేశాడు రూబేను. ఏమంటే ఆ దినాల్లో రక్తము చిందించుట, నరహత్య చేయుట బహు పాపముగా ఎంచబడేది. కాబట్టి అతని రక్తం మీరు చిందించొద్దు, కానీ అతని మీ శరీరం మీరు విడిపోవాలనుకుంటే ఈ అడవులో ఉన్న గుంటలోకి మనం వేసేద్దాం, త్రోసేద్దాం. అప్పుడు మీరంత నేరస్తులు కాకరు అనుకోవడానికి వీలుండదు. తండ్రి దృష్టికి కూడా మీరు నిర్దోషులుగా ఉంటారు అని చెప్పేసి అతను సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను వారు అంగీకరించి అతను ఏం చేశారు, ఆ గుంటలో త్రోసివేశారు. ఆ గుంటలో ఏం లేదట, నీళ్ళు లేవండి. ఆ గుంటలో ఏం లేవు, నీళ్ళు లేవు. అలాగే వారి ఆలోచనని, వారి పగని ఏం చేశాడు, తప్పించి వారి ఆలోచన మార్చి తన ప్రాణము కాపాడాడు. ఆమేన్. ఏం చేతంటే దేవుని వాక్యం ఉన్నవారు, ప్రేమ ఉన్నవారు ఇతరులకు హాని జరగడం చూసి సంతోషించారు, కానీ వారిని ఏ విధము చేతనైనా తప్పించి మరి దేవుని రాజ్యానికి వారు పాత్రగా ఎంచబడని మరి ఆలోచన చేసుకుంటూ అందులో తెలివి, యుక్తి, జ్ఞానం కలిగి మసులుకుంటారు. ఆమేన్. అలాగా జరిగిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ చూసుకుని చూడండి, అక్కడ చూడండి 39వ అధ్యాయం ఆదికాండము 19 నుంచి 23 వరకు చూసుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భం ఉంది. 39వ అధ్యాయం 1 నుంచి 6 వరకు కూడా చదవండి. యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజా సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరనొక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపును తోడయుండి కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతను తోడయుండునని అతడు చేసిందంతే అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగిందంతే అతని చేతికి అప్పగించును. దేవునికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత ఏం చేశారు, ఆ త్రోవలో కొంతమంది వర్తకులు వెళ్తున్నారు. వాళ్ళు ఎవరు, ఇష్మాయేలీలు. ఇష్మాయేలీలు అంటే ఎవరు, ఇశ్రాయేలుకి ఆపోజిట్ వారు. వారు ఎవరు పుట్టినవారు, ఇష్మాయేలు ఎవరికి పుట్టారమ్మా, హాగరుకు పుట్టినవారు. హాగరు పుట్టిన వాళ్ళు ఇష్మాయేలు. వాళ్ళు వెళ్తుంటే సరే వీళ్ళు మనకి ఎర్రగా విరోధమైన మనుషులు కదా, ఇతనికి అమ్మేద్దాం, ఇతనికి అమ్మేతిని తీసుకెళ్ళి వీడిని సుఖపడినవారు నానా కష్టాలు గురిపెట్టి వాళ్ళే చంపేస్తారు అని చెప్పి శత్రువుకి అమ్మేశారు. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు, ఐగుప్తు తీసుకొచ్చారు. ఐగుప్తు తీసుకొచ్చి పోతీఫరు అనే ఒక మరి అధిపతికి అక్కడ అప్పగించినప్పుడు ఆ పోతీఫరు ఏం చేశాడంటే ఇష్మాయేలు యొద్ద కొనుక్కున్నాడు యోసేపుని. కొనుక్కుని ఆయన దేశాన్ని తీసుకొచ్చి మరి ఉంచినప్పుడు దేవుడు అతన్న నీతిని చూసి మరి అక్కడ అదంతటిని కూడా అభివృద్ధి చేసినప్పుడు అతను నీతిగా ఎంచబడినప్పుడు అక్కడ పోతీఫరు ఏం చేశాడంటే మరొక ఆ ఇంటిలో ఆ దేశంలో పరిచర్య చేయడానికి నియమించుకున్నాడు. నియమించుకున్న తర్వాత దేవుడు ఆయన ఏ స్థలం ముందు అడుగు పెడితే ఆ స్థలాన్ని అభివృద్ధి చేసేవాడు. ఏమండి,
ఏ పరిచర్య ప్రారంభిస్తే యోసేపు ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదించేవాడు. దాన్ని బట్టి ఏం చేశాడంటే, ఇతను వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు మంచి కార్యం జరిగింది, నా దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి ఇతనికి ఒక యజమానికత్వాన్ని అప్పగించాలని అతని ఇంటి అంతటి మీద కూడా, అతని దేశం అంతటి మీద కూడా ఏం చేశాడు అతను? ఏమండి, యెహోవా అతను తోడైండునని అతను చేసిందంటే అతని చేతిలో యెహోవా సఫలం చేసిన అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిందండి. కనుక అతని యొద్ద పరిచర్య చేయబడాను. మరియు అతడు ఇంటి మీదను విశ్రాంతికర్తను నియమించి అతని కలిగి అంతటిని కూడా అతని చేతికి అప్పగించాడు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన యావస్తు సమస్తం మీద ఉండెను. అతను తన కలిగిన దంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినటయు తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించేవాడు కాదు. యోసేపు రూపవంతుడు సుందరవంతుడు ఉండెను. ఆమేన్. చూసారా, ఎప్పుడైతే దేవుని ఉద్దేశం అతని మీద సఫలమైందో, అతను ఆశీర్వదించాడో, చక్కగా అతను అభివృద్ధి చేస్తున్నాడో, వెంటనే అతను అంతటి ఆస్తి అంతటి మీద అధికారిగా ఉంచాడండి. గ్రహించాడు. కారణం ఏంటంటే దేవుని కటాక్షం ఆయన మీద ఉన్నదని చూశాడు. చూడండి, మనకు శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు మనం తిరుగుబాటు చేసామనుకోండి, మరి కీడుకు ప్రతికీడు చేసామనుకో, నిజంగా వాళ్ళ మీద ఒక మాట కూడా మాట్లాడలేదు యోసేపు. అవునగా చెప్పండి, నన్ను ఎందుకు గోతులు వేస్తున్నారు, మీకు ఏ నేరం చేసిన ఇంత హాని నాకు చేస్తున్నారు, నేనేమన్నా ఎప్పుడైనా మీకు హాని చేశానా అని ఒక మాట కూడా మాట్లాడా? మాట్లాడలేదు. దేవుడు ఆశీర్వదించడానికి కారణం అదే. దేవుడు ఆయన ఆశీర్వదించడానికి, దేవుని ఆత్మ ఆయనతో ఉండడానికి కారణం ఏంటంటే కీడు జరిగినప్పుడు అతను మౌనంగా ఉన్నాడు. చూసారా, మేలు జరిగినప్పుడు మౌనంగా ఉంటారు, అది ఎవరికి చెప్పరు. ఏదైనా ఆస్తి కలిసి వచ్చిందనుకోండి, అది చెప్పరు. ఇవాళ 40 బస్తాలు పండించి 60 బస్తాలు పండింది ఎవరు చెప్పరు. మేలు జరిగినప్పుడు. కీడు జరిగినప్పుడు మాత్రం ఏమీ పండకపోతే దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, చేను పండలేదు, మా అబ్బాయి పాస్ అవ్వలేదని అందరికీ బాధతో వేదంతో తెలియజేస్తారండి. కానీ అతను మాత్రం ఎవరికి చెప్పలేదు, ఎవరిని ఏమనలేదు. తన బాధ తనలో ఉంచుకుని తన ఆవేదనకి గురైనప్పుడు కూడా సంతోషంగా దేవుని సన్నిధానంలో మరి దేవుడు ఎంతగానో అతన్ని ప్రేమించి ఆయన కటాక్షం ఆయన మీద ఉంచాడు. దేవుని కటాక్షం మరి ఈయన మీద ఉండడానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదటి కారణము తండ్రికి లోబడ్డాడు. రెండో కారణము చెడు మనస్తత్వాన్ని అంగీకరించేవాడు కాదు, తండ్రి వద్ద విజ్ఞాపన చేసేవాడు. ఆ అందరిని బట్టే దేవుని ఆత్మచేత నింపబడి భవిష్యత్తు కాలం జరగబోయే పరిస్థితుల్ని దేవుడు యోసేపు చూపించిన దాన్ని బట్టి ఆత్మచేత నింపబడ్డాడు. కాబట్టి ఆపదలో ఏమయ్యాడంటే తిరుగుబాటు చేయలేదు, కీడుకు ప్రతికీడు చేయలేదు. ఇదంతటిని బట్టి పొరుగు దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో హెచ్చించాలని దేవుడు అతన్ని ఆలోచన చేసి ఆయన కటాక్షం ఆయన మీద ఉంచి మరి ఫరో చేతి కింద పరిచర్య చేసేవాడుగా, ఆ యొక్క పోతిఫరు చేతి కింద యజమానుడిగా నియమించి గొప్పగా ఆశీర్వదించాడు. ఆమేన్. అతను ఎలాంటి వాడంటే ఆఖరిలో మాట చూసాం మనం, అతడు బహు సుందరుడై ఉన్నాడట, అందమైన వాడై ఉన్నాడంట. అప్పుడు ఆ అందాన్ని చూసి మరి అక్కడ పోతిఫర్ భార్య ఏం చేస్తుందామే, అతన్ని క్షీణించమని చెప్పి శ్రమకు గురి చేసి అతను ఎంత మాత్రం ఒప్పుకోక దేవుడికి యజమాడికి నేను అన్యాయం చేయలేని లాక్కుని వెళ్ళినప్పుడు అతని వస్త్రం లాక్కుని సాక్షిగా పెట్టుకుని భర్త వచ్చిన తర్వాత పోతిఫరు చెప్తుంది, ఇదిగో నువ్వు ఒక ఇశ్రాయేలుని తీసుకొచ్చావు, నిన్ను అవమానపరచడానికి ఇంత కార్యం చేశాడు, నన్ను చేయనించమని చెప్పాడు, తను అనుభవించడానికి తనకు లోపడమని చెప్పాడు, ఇంత చెడ్డ కార్యం చేశాడు, ఇలాంటి వాడిని తీసుకొచ్చామని చెప్పేసి అతనికి అబద్ధం చెప్పి తన కోరిక తీర్చలేదని చెప్పేసి అతన్ని మరి భర్తని రెచ్చగొట్టి కోపాగ్రుతుడైనట్టుగా చేసి ఆఖరికి ఏం చేశాడు, అతను ఆ అమ్మాయి మాటలు నమ్మి ఈయన ఎక్కడికి అప్పించాడు, చెరసాల్లో వేయించాడు. ఆమేన్. ఆ తర్వాత జరిగిన కార్యం చూద్దాం. చూడండి, అక్కడ చూడండి, అక్కడ 39వ అధ్యాయం 37 నుంచి చూడండి. కాదండి, ఇది ఇక్కడ 18వ వచనం నుంచి 19 నుంచి చూడండి. కాబట్టి అతని యజమాడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించును. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపును తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద
ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారు అక్కడ ఏమి చేస్తున్నదంతా కూడా అతడే చేయించువాడు. యెహోవా అతను తోడైండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, కీడుకి ప్రతి కీడు చేయలేదు కాబట్టి కీడులో కూడా దేవుడు అతనికి మేలు చేశాడు. అన్నదమ్ముల విషయంలో కీడుకి ప్రతి కీడు చేయలేదు కాబట్టి ఇంకొక కీడు వచ్చింది ఆయనకి. ఆ కీడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ యజమాని అయితే చేరదీశాడో, ఏ వ్యక్తి అయితే తనకు అధికారం ఇచ్చాడో, ఏ వ్యక్తి తను ఇచ్చిస్తున్నాడో అక్కడ ఆ భార్యలోనికి అపవాది వెళ్ళి మరలా శ్రమకు గురి చేయాలని మరలా ఈ రకంగా ప్రయత్నం చేసి తను ఓడించలేక, తను లోపరుచుకోలేక నింద వేసి, ఆ నింద వల్ల భర్తకు రోషం పుట్టించి, కోపం పుట్టించి చెరసాలలో వేయించిందండి. చెరసాలలో వేయించినప్పుడు అక్కడ ఎవరు తోడు ఉన్నారు? ఆయనకి యెహోవా అతనికి తోడై ఉన్నాడు. కీడుకు ప్రతికీడు ఎప్పుడైతే చేయమో మనం మౌనంగా దేవుని తీర్పు కోసం, దేవుని యొక్క కృప కొరకు కనబడతామో దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి తనను ఆశీర్వదించి, తను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా ఆశీర్వదించి పోతీఫరు యొక్క పరిచర్య అంతటికి అప్పగించాడు దేవుడు. ఈ నింద నుంచి, ఆపద నుంచి విడిపించి జైల్లో గొప్ప చేస్తున్నాడు. ఏమండి, ఒక నేరస్తుడికి జైల్లో విలువిస్తారా అధికారులు? ఎవరైనా విలువెవరు కదా, కొడతారు, తిడతారు, అనేక శ్రమలు పెడతారండి. అయితే ఈయనకి జైల్లో రాగానే దేవుడు అతను తోడే ఉన్నాడు కాబట్టి దేవుని కటాక్షము ఆయన కలిగింది కాబట్టి ఆ చెరసాల అధిపతి కూడా అక్కడ ఉన్న వారందరినీ తన చేతికి అప్పగించాడంట. ఆమేన్. చూసారా, ఎందుకు అప్పగించాడు? మనకు శ్రమ వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు మనం తొందరపడి లోకానుసారంగా ఆలోచించకుండా దైవ చిత్తానికి లోబడినప్పుడు మన చుట్టూ ఎంతమంది అయితే ఇలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి వారిని విడిపించే బాధ్యత దేవుడు మనకు అప్పగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగ లేకుండా శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషించేవారు కానీ, పక్కవారిని దూషించేవారు కానీ, ఆ శ్రమ పెట్టిన వారికి కీడు తలపెట్టాలని, శత్రువును ప్రేమించకుండా మనకు మేలు చేసిన వారిని కనపరిచే మనసు కలిగి ఉంటే ఆ శ్రమ నుంచి విడిపించడం అనేది జరగదు. ఆపత్కాలం ముందు వారు మొరపెట్టి ఆ ఆపద నుంచి వారిని ఆయన విడిపించాడు. ఆమేన్. నిజానికి ఇక్కడ యోసేపు ఎక్కడ కూడా ఆ గుంటలో పడినప్పుడు కానీ అమ్మి వేసినప్పుడు కానీ, మరలా పోతీఫరు భార్య తిరుగుబాటు చేసినప్పుడు కానీ, చెరలోకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూడలేదు కదా. ఎక్కడ ప్రార్థన చేసినా మనకు కనబడలేదు. మరి ఎందుకు మేలు చేస్తున్నాడు దేవుడు? దేవుడు తన హృదయాన్ని చూస్తున్నాడు. ఒక్కొక్క కార్యంలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నాడో, ఎలాంటి సహనం కలిగి ఉన్నాడో, తను హెచ్చించినప్పుడు తన దేనస్థితినే అలవర్చుకుని తగ్గించుకున్నాడు తప్ప తను ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు. ఏమండి, దేవునికి మొట్టమొదటిగా లోబడ్డాడు. తన హృదయంలో దేన మనసు కలిగి ఉన్నాడు. తన యజమానికి లోబడ్డాడు. కాబట్టే నా యజమానికి, నా దేవునికి అన్యాయంగా నేను పాపము చేయను, విరోధంగా పాపం చేయనని జైలుకి వెళ్ళడానికి, శిక్షింపబడడానికి ఇష్టపడ్డాడు తప్ప శరీరం ముందు సంతోషించడానికి ఇష్టపడలేదు. ఆమేన్. కనుక దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు అక్కడ ఆయన కటాక్షం ఎందుకు వచ్చిందంటే అలాంటి మనసు ఉన్న వారికే దేవుని కటాక్షం ఉంటుంది. అర్థమవుతుందండి. మన ఆపదను బట్టి వాక్యంలో తొలగిపోకూడదు, మన ఆపదను బట్టి విశ్వాసం తొలగిపోకూడదు, మన ఆపదను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సంధించి దూరము కాకూడదు. మరి ఎక్కువగా ఆయన ఆరాధించే మనసు కలిగి కీడుకు ప్రతి కీడు తలపెట్టుకుని ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం చేశాడు? ఆ అసలు విషయం తర్వాత తెలుస్తుంది. భార్యే తన మీద నింద వేసిందని. అప్పుడు ఆ శర నుంచి విడిపించి మరలా ఫరో అదే దేశంలో ఆయన హెచ్చించి ఆయన ఉంగరం తీసి ఆయన చేతికి పెట్టి, నా తర్వాత అధికారి ఇతని మీరు లోబడాలని చెప్పి మరొక కుమార్తెను తీసుకొచ్చి అక్కడ వివాహం చేసి ఒక కుటుంబంగా తీర్చిదిద్ది అక్కడ గొప్ప చేశాడు దేవుడు. ఇదంతా దేవుని కృప వల్ల జరిగింది. కాబట్టి కీటికి ప్రతి కీడైనను చేయకూడదని కాబట్టి చెప్తున్నాడు కదా. కీర్తన గ్రంథంలో ఒక మాట చూపి ముగిస్తాను మీకు. చూడండి, కీర్తన గ్రంథము 31:19 చూసుకున్నట్లయితే చక్కని మాట అక్కడ మనకు కనబడుతుంది. నీ యందు భయభక్తులు గారి వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసారా, యోసేపు ఏం కలిగి ఉన్నాడు? దేవుని ఎడల భయము
భక్తి కలిగి ఉన్నాడు. మనుషులు పెట్టిన నిందలకి తొలగిపోయలేదు, ఆ యొక్క శ్రమకి భయపడలేదు. ఏమండి, కాబట్టి దేవుడు ఏం చేశాడు? అన్నదమ్ముల మధ్యన తీసుకెళ్ళి ఐగుప్తులో హెచ్చించాడండి. అక్కడ ఒక రాజుగా చేశాడు. ఎంతగానో ఆశీర్వదించాడు. దానికి గల కారణం ఏంటంటే దేవుని యెడల భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి, అతను హృదయాన్ని చేస్తున్న దేవుడు నరుల ఎదుట ఆయన ఆశ్రయించాడు కాబట్టి ఆయన ఎంతగానో గొప్ప చూసి ఆయన నామాన్ని మహింపరచుకున్నాడు. ఆమేన్.